చూడండి ఫ్రెండ్స్, మనం చాలా రోజుల తర్వాత వస్తున్నాము. మనం తోటకూర పకోడీ ఎలా చేయాలనో మనం చూద్దాం. ముందుగా ఒక తోటకూర కట్ట, ఒక 1/2 కేజీ శనగపిండి, 1 కేజీ ఉల్లిపాయలు, కరివేపాకు, తగినంత పచ్చిమిర్చి, మన ఇష్టం ఫ్రెండ్స్, తగినంత సాల్ట్ వేసుకొని ఇలాగా శనగపిండి అనేది తోటకూర వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం చూడండి, అసలు ఈ కలుపుకున్న తర్వాత దీన్ని చూస్తుంటేనే ఇలా తినేయాలనిపిస్తుంది. అసలు చూడండి, శనగపిండి అసలు చూడండి, తోటకూర, ఉల్లిపాయలు ఇవన్నీ చూస్తుంటే పచ్చితే తినేయాలనిపిస్తుంది. మరి ఇంకా ఉడికినా ఇక్కడ కరెంటు పోయింది, చీకటిగా ఉంది. అలా కలుపుకున్న తర్వాత నూనె కాగిన తర్వాత పకోడీ వేసుకున్నాము. ఈ పకోడీ ఇంకా ఉడకలేదు ఫ్రెండ్స్. ఇలాగా తోటకూర పకోడీ అంటారు ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత పకోడీ తినాలనిపించింది. ఎందుకంటే ఇక్కడ వర్షం పడతా బాగా క్లైమేట్ చల్లగా ఉండేసరికి మా ఇంట్లో అందరూ, మా అమ్మ, మా భార్య అందరూ పకోడీ తినాలనిపిస్తే నేనే స్వయంగా తోటకూర తెచ్చేసి శనగపిండి తెచ్చేసి నేనే కలిపి పకోడీ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, మరి ఈ పకోడీ మరి మీరు కూడా ట్రై చేసి తోటకూర పకోడీ ఎలాగుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.